హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు వీడియోలో అయితే ఒక మోటివేషనల్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి. అంటే మనం పొంగల్ వస్తుంది కదా, దానికి సంబంధించి ఇంటి క్లీనింగ్ చేసుకుంటాం కదా. సో నేను ర్యాండమ్గా తీసిన వీడియోస్ అన్నీ కూడా మీకు ఒక వీడియో రూపంలో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇది మీకు కొంచెం మోటివేషనల్గా అనిపిస్తుందనే అనుకుంటున్నాను, అలాగే యూస్ఫుల్గా కూడా ఉంటుందండి. ఫస్ట్ అయితే మనం ఎప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో, మెయిన్లీ కిచెన్ క్లీన్ చేద్దాం అనుకున్నప్పుడు ఎర్లీ మార్నింగే లేవాలండి. లేచి మ్యాక్సిమం మన వంటకి అనేది ఇబ్బంది లేకుండా చాలా వరకు టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇంకా టిఫిన్స్ అవి ప్రిపేర్ చేయాలి కాబట్టి కొంతవరకు మనం ముందే చేసుకుంటే కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు అన్నమాట. లేదంటే మనకి స్టవ్ దగ్గర పని చేసుకోవడం అనేది కష్టమవుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ డబ్బాలన్నీ తీసేసానండి. తీసి పక్కకు పెట్టాను. ఆ లైనర్స్ అవి వాష్ చేసి ఉంచాను అనమాట. ఇవి వచ్చేసి ఇంకా పైన ఉండేవండి. ఇవి కూడా ఒకసారి తోమేయడానికని పెడుతున్నాను అనమాట. ఇవేంటంటే వంటగదిలో ఉండడం వల్ల జిడ్డు అనేది ఎక్కువగా పడుతుందండి. ఇయర్లీ 3 or 4 టైమ్స్ అయినా ఇవి తోమితేనే బెటరు. లేదంటే బాగా డార్క్గా అయిపోతాయండి ఆ జిడ్డు వల్ల. ఇలా అయితే ఇక్కడ నేనే తోమేస్తానండి. మెయిడ్ని ఏమీ పెట్టను నేను. నాకు మెయిడ్ అనే కాన్సెప్టే అసలు నచ్చదండి. సో నేనే ఇలా బ్యాచ్ల వైజ్గా అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ అన్నీ క్లీన్ చేసేసాను అన్నమాట. ఇలా అయితే కిచెన్ అయితే నేను సర్దేశానండి. నెక్స్ట్ డేకి కంటైనర్స్ కానీ అలాగే లైనర్స్ కానీ మంచిగా ఉంటాయి కదా. సో మనకి ఆర్గనైజేషన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలా అయితే కిచెన్ అయితే క్లీన్ చేసేసానండి నేను. అలాగే గ్రాసరీస్ కూడా ఇందులో పెట్టేశాను అనమాట. దేని ప్లేస్లో అది. ఈ లైనర్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి. చూడటానికి అందంగా ఉంటాయి. ఇంకా ఏంటంటే న్యూస్ పేపర్స్ వేస్తే బొద్దింకలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయండి. కానీ ఈ లైనర్స్ వేయడం వల్ల అట్రాక్టివ్గా ఉంటాయి. అలాగే డస్ట్ పట్టినా కానీ కనిపించదన్నమాట. నీట్గా ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా. ఇదండి ఇక్కడికి కిచెన్ టాస్క్ అయితే కంప్లీట్ అయింది. మీకు ఇది ఇంత తక్కువ టైంలో చూపిస్తున్నాను కానీ ఈ కిచెన్ ఒక్కదానికి 2 డేస్ పట్టిందండి నాకు అన్నీ కంప్లీట్గా పెట్టుకోవడానికి. 2 డేస్ అయితే కంప్లీట్గా పట్టింది. మీకు యాజ్ ఇట్ ఈజ్ వీడియోస్ చూపిస్తే బోర్ అయిపోతారని చెప్పి నేను ఇలా సింప్లిఫై చేసి అప్లోడ్ చేశాను అంతే. ఇది వచ్చేసి ఒక ర్యాక్ అండి. మాకు మాడ్యులర్ కిచెన్ కాదు. సో స్టోరేజ్ అనేది తక్కువగా పడుతుంది కాబట్టి ఇది ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నామండి. ఇందులో కుకింగ్ చేసే ప్యాన్స్ కానీ అలాగే కొన్ని కొన్ని వెజల్స్ కూడా ఇందులో ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్ అండి, దంచుకునే రోలు ఇలాంటివన్నీ కూడా. ఫైనల్గా అయితే ఇలాగ కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి అది అతి పెద్ద టాస్క్ అండి. బుక్స్ అయితే అన్నెసరీ బుక్స్ అన్నీ పేరుకుపోయాయండి ఇందులో వాటిని డీక్లటర్ చేద్దామనేసి అనుకున్నాను. సో ఏవి పనికొస్తాయి ఏవి పనికిరావు అనేవి ఫిల్టర్ చేసి సపరేట్ చేస్తున్నాను అనమాట. వీటి వల్ల ఏంటంటే బుక్స్ పాత అయ్యే కొద్దీ చిన్న చిన్న మైట్స్ కూడా వస్తాయండి బుక్స్లోకి. సో నేను అన్నెసరీ అనేవి ఇంక తీసేయండి, ఉంచొద్దు. దీనివల్ల కొత్త బుక్స్ ఏమైనా పెట్టాలన్నా స్పేస్ సరిపోదండి. సో ఎప్పటికప్పుడు ఇలా డీక్లటర్ చేసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. స్పేస్ కూడా మనకి ఎక్కువ సేవ్ అవుతుంది. చూడండి ఒక బస్తాకి అయ్యాయి అన్నమాట ఈ బుక్స్ అన్నీ కూడా. ఎప్పటెప్పటివో బుక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బుక్స్ కూడా ఇవన్నీ అయితే ఇంక యూజ్ అయ్యే బుక్సే అండి. బుక్స్ కూడా సర్దడం అయిపోయిందండి ఇక్కడ. ఇవన్నీ ఇంకా పనికొచ్చిన బుక్సే అండి. మీకు తెలిసిందే కదా ప్రెజెంట్ పిల్లలకి ఎన్నెన్ని బుక్స్ ఉంటున్నాయో అసలు. చాలా టూ మచ్ ఆఫ్ లోడ్ అండి. ఇక్కడికైతే ఈ రూమ్ కూడా కంప్లీట్గా క్లీన్ అయిపోయిందండి. అలాగే ఇక్కడ స్టేషనరీ ఇలాంటివన్నీ ఒక డబ్బాలో పెట్టేస్తానండి. కొద్దిగా మనకి హ్యాండీగా ఉంటాయి పిల్లలు తీసుకోవాలన్నా కూడా. ప్రతిసారి మనల్ని అడగవసరం లేదు. అలాగే ఇక్కడ ఈ రూమ్లో ఉన్న ప్రింటర్ కానీ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసానండి.
నెక్స్ట్ ఇవి వచ్చేసి వేసుకోలేని బట్టలండి. ఎవరికైనా డొనేట్ చేసేద్దామని చెప్పి పక్కకు పెట్టానన్నమాట. మనం ఈ అన్నెసెసరీ అన్నీ మనం తీస్తేనే అవి బట్టలైనా, బుక్స్ అయినా ఏదైనా స్పేస్ అనేది అవుతుందండి కొత్తవి పెట్టడానికి. అన్నెసెసరీ తీయకుండా అలా ఉంచేస్తే అవి పేరుకుపోతాయండి. స్టాక్లా పేరుకుపోయి మనం కొత్తవి ఏవైనా కొన్నా కానీ ఎక్కడ పెట్టాలో తెలీదన్నమాట. సో ఈ విధంగా వేస్ట్ అంతా తీసేసుకుంటే బీరువాని కూడా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. అలాగే కబోర్డ్స్ని కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. అలాగే బెడ్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు ఇలాగ మ్యాట్రెసెస్ అన్నీ కూడా తీసి పక్కకు పెట్టేసి నీట్గా డస్టింగ్ చేసుకోవాలండి. ఇందులో కూడా చిన్న చిన్న మైట్స్ అనేవి చేరిపోతున్నాయి అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీ అందరికీ మోటివేషనల్గా అలాగే యూస్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.